రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉన్నారు. శంకర్తో మనం మాట్లాడారు. శంకర్ గారు చెప్పండి, మీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేదు, కేవలం భూముల అమ్మకంపైనే దృష్టి సాధించిందంటూ కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం, రైతుల బాగు ఉండాలి అని చెప్పి ఒక ఆకాంక్షతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇవాళ టిట్టర్ పిట్ట ఆయన దానికే అంకితం అయిపోయింది కాబట్టి వాస్తవాలకు సత్యదూరం ఆయన మాట్లాడేది ఏ సబ్జెక్ట్ అయినా ఈ రాష్ట్రంలో రైతులకి ఇలా నేను ఒక ఎమ్మెల్యేగా షాద్నగర్ ఎమ్మెల్యేగా మాట్లాడుతా ఉన్నా. రైతులకు రుణమాఫీ చేసినాం, రైతులకు రైతు భరోసా ఇచ్చినాం, రైతులకు పరికరాలు ఇచ్చినాం. ఇలా పంట వస్తా ఉంది. పంటను ఇలా నిజంగానే ఒక బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొనుగోవడానికి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రులు కలెక్టర్లందరినీ అప్రమేట్ చేశారు. డిపార్ట్మెంట్లన్నీ కూడా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు వస్తుందో అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు అన్ని విధాల ఇలా సన్న ఓట్లకు ఇలా బోనస్ ఇచ్చి కొంటా ఉన్నామంటే వాళ్ళకు వాళ్ళకు మింగుడు పోతా ఉంది ఇలా. కాబట్టి టీఆర్ఎస్ మీరు ఇలా చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ మాత్రం రైతును పూర్తిగా నెట్టేట ముంచిండ్రు. రుణమాఫీ సరిగ్గా చేయలేదు, రైతు బంధు వేయట్లేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా గతంలో మాదిరిగా ఇప్పుడు కొనుగోలు జరగట్లేదని ఆరోపిస్తుంది. గతంలో వాళ్ళు ఒరేస్తే ఉరే అన్నారు. కల్లాల మీద రైతులు ప్రాణాలు ఇచ్చిన పరిస్థితి ఆ రోజుల్లో. ఈ రోజు బోనస్ ఇస్తా ఉన్నాము. సన్న ఓట్లు చాలా అన్ని కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాము, గన్ని బ్యాగులు ఇచ్చినాము. ఇవాళ మేము రైతుకు 3 రోజులలో కూడా ఇలా రైతుకి ఏదైతే ధాన్యం కొనుగోలు చేసినామో 3 రోజులలో వారికి డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడతా ఉన్నాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా వీళ్ళు ఇలా అధికారం లేదని చెప్పి అక్కాస్తోని నిజంగా కూడా చెప్పాలంటే ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని ఆ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలని కూడా రైతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వర్షాలు వడగళ్లు పడుతున్నాయి. వడగళ్ల దానికి సంబంధించి ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ లేదు. రైతులను ఆదుకునే దానికి సంబంధించి ఉట్టి మాటలు మాత్రమే ఉంటున్నాయి. దానికి సంబంధించి సర్వే గానీ ఇక్కడ కూడా సరిగ్గా జరగట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు అని వల్ల అకాల వర్షాల వల్ల ఎక్కడైనా పంట నష్టం జరిగితే మా మంత్రులందరూ, కలెక్టర్లందరూ అప్రమత్తమై ఉన్నారు. ఎక్కడ నష్టం జరిగితే అక్కడ నష్టపరిహారం చెల్లించడానికి సంబంధిత అధికారులకు, డిపార్ట్మెంట్కు ఆ యొక్క పంట నష్టాన్ని అసెస్మెంట్ చేయడానికి కూడా కలెక్టర్లకు సరైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. తప్పకుండా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల పక్షపాతి కాబట్టి రైతులకు ఎక్కడ నష్టం జరిగినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది వీర్లపల్లి శంకర్ చెప్తున్నది, ఎమ్మెల్యే చెప్తున్నది. మొత్తం మీద రైతులకు సంబంధించి ఎలాంటి జరిగినా వారికి నష్టం జరగకుండా చూసేందుకే ప్రజాప్రభుత్వం ముందుకు వస్తుంది. దీనికి సంబంధించి రైతులకు 500 బోనస్ కానీ రుణమాఫీకి సంబంధించి అన్ని విషయాలు కూడా రైతుకు అండగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మనోరంజన్ తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.